మరో 24 గంటల్లో వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు పడతాయన్నారు. సముద్ర తీర ప్రాంతాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. వాయువ్య బంగాళాఖాతంలో మరో 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడబోతోంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ చెబుతోంది. ప్రస్తుతం మన దగ్గర విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి ఉన్నారు. మేడం, ఏ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది? ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం ఏ విధంగా ఉంది? నిన్నటి ఉపరితల ఆవర్తనం ఈరోజు ఇంకొంచెం మీదకి వెళ్ళి దక్షిణ వెస్ట్ బెంగాల్, నార్త్ ఒరిస్సా కోస్ట్ కానుకొని ఉన్న బంగాళాఖాతంలో ఉందండి. ఇది ఇంకొంచెం బలపడి అల్పపీడనంగా రాగల 24 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావం వల్ల మనకి నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా వానలు పడతాయి. సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా వరకు చాట్ల వర్షాలు పడే అవకాశం ఉంది. వర్షాలు అంటే వర్షం, జల్లులు లేదా థండర్ స్టార్మ్స్ కూడా పడే అవకాశం ఉంది. అంటే ఎక్కడైనా భారీ వర్షాలకు సంబంధించిన సూచనలు ఉన్నాయా? ఏ ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉంటుంది? భారీ వర్షాలను అయితే ఉత్తర కోస్తాలో 6 జిల్లాలకు ఇవ్వడం జరిగిందండి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం, ఏఎస్ఆర్ జిల్లాలకి 1-2 చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని సూచన ఇవ్వడం జరిగింది. ఋతుపవనాల కదలికలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఎలా ఉన్నాయి? ఋతుపవనాల కదలిక పెద్దగా ఈరోజు మార్పు ఏమీ లేదంటే నిన్న ఏ ప్రాంతంలో ఉన్నాయో అంతవరకు మాత్రమే విస్తరించినట్టు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే ఋతుపవనాల కదలికలు ఉత్తరాది రాష్ట్రాలన్నింటినీ కూడా దాదాపుగా కవర్ చేస్తూ ప్రస్తుతం ఢిల్లీకి ఆ ప్రాంతాన్ని ఆవరించాల్సి ఉంది. మిగిలినంతా కూడా కవర్ అయింది. ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలపడి అల్పపీడనంగా మారుతుంది. అది ఒరిస్సాకు సమీపంగా కొనసాగుతున్నప్పటికీ దాని ప్రభావం ఉత్తరాంధ్ర జిల్లాలపైన ఉండబోతుంది. 6 జిల్లాలకు భారీ వర్ష సూచన హెచ్చరికలు జారీ